బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రం అఖండ 2 భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో సందడి మొదలుపెట్టిన ఈ సినిమా ఈ రోజు నుంచి రెగ్యులర్ ప్రదర్శనతో ప్రేక్షకులను పలకరిస్తోంది. ఇక మునుపటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇక బాలయ్య బోయపాటి కాంబో నుంచి ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో జరగడంతో మొదటి రోజు వసూళ్లపై ట్రేడ్ వర్గాలు ఆసక్తికర అంచనాలు వేస్తున్నాయి. ప్రీమియర్లు మొదటి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 70 కోట్ల నుంచి 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన 4 చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ 5వ చిత్రం కూడా వచ్చిన అఖండ 2 కూడా అదే విజయాన్ని కొనసాగిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన పాజిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ మధ్వయోని నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మనరేంద్ర పుణ్యమూర్తి యోగేశ శాస్త్ర శరణ్య భావాద్విపోత శ్రీ లక్ష్మీ నరసింహ మహాదేవి కరావలంబం శుక్లాం వరదం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ వినాయకుని తెలుసుకుంటూ ఆ నరసింహస్వామి తెలుసుకుంటూ ఈ ఉండుకోను ఈ 2 చిన్న మాటలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నారెవ్వరూ సాటి లేరెవ్వరూ పోటీ, మాకు మేమే పోటీ. చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగాలన్నా మేమే. గత అధికారులన్నీ తిరగడానికి వస్తున్నా అఖండ సికిందర్ గోరాగా మా చరిత్ర మేమే సృష్టించడానికి వస్తున్నా నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. బాలయ్య బాబుకి కానీ గొప్ప సంవత్సరాలు వెనకాల ట్రోలింగ్ చేస్తూ బాలయ్య ఉండుకుందను ఇలా మౌనంగా చూస్తున్నాడు అన్నమాట. మా టైం వస్తుంది, మేము రాస్తాం చరిత్ర అని ఉండుకుందని వెయిట్ చేస్తూ 2021 నుంచి మా దశ తిరిగింది. అఖండతో స్టార్ట్ అయ్యి నరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మళ్ళా ఉండుకోదను అన్ని సినిమాలు ఒక్క సినిమా తర్వాత వస్తూ అన్ని విజయాలు సాధిస్తూ ఏ హీరోటీలోని రికార్డు 400 కోట్ల పైన సినిమా ఎవరికి లేదు. మా బాలయ్యకి అది సౌత్ ఇండియాలోనే చెప్పింది. ఎందుకంటే రజనీకాంత్ గారే ఒప్పుకున్నారు, ఏ నటన చేయాలన్నా ఏం చేయాలన్నా అనుకోని బాలయ్యకే సాధ్యము, మా వల్ల కాదు. సల్మాన్ ఖాన్ కూడా, అమితాబ్ బచ్చన్ కూడా కాదు, అది బాలయ్యకే సాధ్యము. ఒక్క కారు అన్నాలన్నా అది వెనకపోవాలన్నా అనుకోదు, అది బాలయ్యకే సాధ్యం అని చెప్పి ఆ రజనీకాంత్ గారు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎందరు ఆపినా ఎంత ఏమి చేసినా మా అఖండాన్ని తాండవాన్ని ఎవరు ఆపలేరు. ఒక్క అడుగు వెనకేసిందంటే 100 అడుగులు ముందేసే నైజం నందమూరి బాలకృష్ణది. కాబట్టి ఈ అఘోరా వేషం ఎవ్వరు వేయలేరు, అది బాలయ్యకే సాధ్యం. అఖండ 2 తాండవ్, నెక్స్ట్ జై అఖండ 3వది కూడా వస్తుంది అని చెబుతూ బ్రహ్మాండ రికార్డు ఇంకా కొద్దిసేపట్లో రికార్డు సినిమా స్టార్ట్ అయిపోతే చెప్తానే ఉన్నా, ఒక్క సీన్ ఒక్క డాన్స్ అలా పడితే చాలు, ఇంకేం అక్కర్లేదని అన్న. ప్రీ క్లైమాక్స్ దగ్గర తాండవం వాడతాడు బాలయ్య, అఘోరా రూపంలో తాండవం వాడతాడు చాలన్నా. ఇంకేం లేదు, త్రిశూలం పైన పట్టుకొని శ్రీచక్రం గిర్ర తిరుగుతుంటే మబ్బుల్లో హనుమంతుడు, బాలయ్య రూపంలో శివుడు కనిపిస్తుంటే అన్న వెంట్రుకలు నిక్క పడుచుకుంటే ఒక్కసారి లేసి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికి ప్రపంచమైన శబ్దం. కొండల్లో కొండలు పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండను క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? ముక్కలు చేసే మీరెక్కడ? ఆ ముక్కలను ఇంటికొట్టాడు. సో చాలా బాగుంది. క్లైమాక్స్ లో మాత్రం పరమశివుడు రావడం, ఈ సీన్స్ అన్ని కూడా చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా మంచి బ్లాక్ బస్టర్ కొట్టేసా.
పవన్ అన్న కొట్టింది బీజీఎం కి థియేటర్ లో ఉన్న శవాలు సచిన శవాలు కూడా లేచి డాన్స్ చేస్తున్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశాం. అఖండ 2 అఖండ 1 కంటే అఖండ 2 చాలా బాగుంది. అఖండ 1 లో తక్కువ చేశారన్న. థియేటర్ బుకింగ్ ఓపెన్ చేసిన గంటలోనే 4 లక్షల టికెట్ బుకింగ్. బుక్ మై షో రికార్డ్ బ్రేక్. బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ దిష్టి తీసే సీన్ కానివ్వండి, ఎలా అనిపించింది మీకు? అది ఒక బోయపాటి గారికి బాలకృష్ణ గారికి సార్, వేరే ఎవరికి నప్పదు. దిష్టి తీసేది మాత్రం బోయపాటి గారు బాలకృష్ణ గారు. ఇంకా ఏ డైరెక్టర్ తీసినా ఏ హీరో తీసినా సినిమా శివుడి గారి ప్లేస్ శివుడి గారిని ప్రభాస్ గారిని పెడితే బాగుండేదని చాలా మంది మాట్లాడుతున్నారు. సార్. ప్రభాస్ గారిని మధ్యలో తీసుకురావద్దు, రామ్ చరణ్ మధ్య ఎవరిని తీసుకురా, ఎవరు వాళ్ళు ఉంటదన్న. ప్రభాస్ వాళ్ళు స్లో మోషన్ లో ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు భయ్యా. వాళ్ళ మైండ్ స్లో మోషన్ లో ఉండుంటది, అందుకే వాళ్ళకి స్లోగా అనిపించింది. ఎందుకు స్లోగా ఉంది భయ్యా? ఎక్కడ స్లో ఉంది భయ్యా? కొంతమంది ఎవరు బ్రో ఒక విషయం చెప్తున్నాను బ్రో, ప్రతి ఒక్క దానికి స్టోరీ ఉంటది. స్టోరీ పికప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆగలేకపోతున్నారా? పెట్టారుగా 2.5 గంటలు. 2 నిమిషాలకి ఎలివేషన్లు కావాలా ఏంది? కొంతమంది ఉన్నారు ఎవరు మన నార్త్ సైడ్ కొంతమంది రివ్యూవర్లు, ఈ రోజు నేను మార్నింగ్ యూట్యూబ్ లో చూశాను. వాళ్ళు ప్రీమియర్ షోలు చూసారో లేదో కూడా నాకు తెలియదు, వెళ్ళి నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు అఖండ తాండవం మీద. వాళ్ళకి తెలుసా భయ్యా బాలకృష్ణ అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం తెలిసింది భయ్యా? బాలయ్య బాబు గారు జోకర్ అని చెప్పి తమ్ముళ్ళు వేసి పెట్టారు. సో నార్త్ ఇండియన్ వాళ్ళు అంతా ఎందుకు చెప్తారు